ఆనంది విశాఖ క్రికెట్ స్టేడియంలో చేసిన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. జాతీయ క్రికెట్ మైదానంలో 2025 క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి. విశాఖపట్నంలో 5 మ్యాచ్లకు అయితే ఈ స్టేడియం వేదిక కాబోతుంది. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టీం అయితే తలపడబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగాయి. స్టేడియం మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దడంతో పాటు ఇప్పటికే ఇండియా సౌత్ ఆఫ్రికా క్రీడాకారులు అయితే విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. నిన్న నెట్ ప్రాక్టీస్ కూడా చేశారు. మ్యాచ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అంటే దేశ విదేశాల నుంచి కూడా వస్తున్నటువంటి ఈ క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్టు ఇప్పటికే పోలీస్ కమిషనర్ అయితే ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే శ్రీలంక ఇండియా కలిసి ఈ మ్యాచ్లు అయితే నిర్వహించడం జరుగుతుంది. వరల్డ్ కప్ మహిళా ప్రపంచ కప్ 2025 ఈ మ్యాచ్లు అయితే శ్రీలంక ఇండియా కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ విశాఖపట్నం కూడా 5 మ్యాచ్లకు వేదిక కాబోతుంది. ఇప్పటికే శ్రీలంకని అదేవిధంగా పాకిస్తాన్ని కూడా ఓడించి ఇండియా టీం అయితే మంచి హుషారు మీద ఉందని చెప్పుకోవచ్చు. ఆ జోరును కొనసాగిస్తూ 3వ మ్యాచ్ని కూడా ఇప్పుడు విశాఖపట్నంలో ఆడబోతుంది. విశాఖపట్నంలో సౌత్ ఆఫ్రికాతో ఆడబోతున్నటువంటి ఇండియా మహిళా క్రికెట్ టీం చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది. నెట్ ప్రాక్టీస్లో కూడా తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ కూడా ఎంతో ఆనందంగా 2 రోజులు కూడా గడపడం జరిగింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరగబోతున్నటువంటి మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో 3వ మ్యాచ్ కూడా వరుసగా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి అయితే ఇండియా మహిళా క్రికెట్ టీం అయితే ఉర్రూతలూగుతున్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే 15 మంది సభ్యులతో కూడినటువంటి భారత్ జట్టు అయితే విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ బ్యాటింగ్ అయితే ఎక్కువగా అనుకూలంగా ఉండే పిచ్గా దీన్ని చెప్తారు. గతంలో ధోని కూడా ఇదే స్టేడియం నుంచి తన సత్తాను చాటి ప్రపంచ స్థాయిలో కూడా ఒక గుర్తింపు తెచ్చుకున్న సందర్భం విశాఖ ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి అయితే చరిత్రగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ 3 గంటలకి ప్రారంభం కాబోతున్న ఈ మ్యాచ్కి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే మరోపక్క ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. విశాఖపట్నం పూర్తిగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడడానికి వస్తున్నటువంటి విదేశీ ఆటగాళ్ళకి దేశీయ క్రీడాకారులకు కూడా ఒక మంచి గుర్తింపు వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు అవరోధాలు ఎదురవ్వకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు భద్రతా పరంగా కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనలో కూడా పూర్తిగా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్లు కూడా ఇక్కడ ఆడాలి అంటే కూడా ఈ మ్యాచ్లు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వ భుజ స్కంధాలపై ఉన్న నేపథ్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మ్యాచ్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో తిలకించేందుకు క్రీడాభిమానులు ముఖ్యంగా మహిళా క్రీడాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో విమెన్ వరల్డ్ కప్ క్రికెట్ని అయితే ఇక్కడ నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. దానికి ఐసీసీ సపోర్ట్ కూడా ఇవ్వడంతో ఈ మ్యాచ్లు అయితే ఇప్పుడు ఇక్కడ జరగబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మ్యాచ్ను కూడా ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఆన్లైన్లో టికెట్ల అమ్మకాలు కూడా పూర్తయి. ముఖ్యంగా 28,000 మంది సామర్థ్యం కలిగినటువంటి ఈ స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. అంతకుమించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా కూడా ముందస్తు ఏర్పాట్లు చేశామని చెప్పి అధికారులు కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ 5 రోజులు కూడా విశాఖపట్నంలో క్రీడాభిమానులకి ముఖ్యంగా మహిళా క్రీడాకారులకి ఒక పండగ వాతావరణంగా చెప్పుకోవచ్చు.